అది కదా, నువ్వు చూపు పొందిన తర్వాత ఆయన వెంబడిస్తావు. అప్పుడు నీకు అర్థం అవుద్ది యేసు అంటే ఎవరో. నీ మనోనేత్రాలు వెలిగింపబడితేనే సువార్త ప్రకాశం నీకు అర్థం అవుద్ది. లేదంటే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలిగజేసింది? గుడితనం కలిగజేసింది. యేసు అంటే ఎవరో అర్థం కాదు. అందుకే ఈరోజు చాలామంది యేసుక్రీస్తుని తిడుతుంటారు. నా వీడియోల కింద కామెంట్లోకి వచ్చి కూడా తిడతారు కొంతమంది మూర్ఖులు. బాధ వేస్తుంది. ఇంక నేను ఏమంటాను, వాళ్ళని మూర్ఖులను వదిలేస్తాను అంతే. మరియమ్మని తిడతారు, యేసు ప్రభుని తిడతారు, పచ్చి బూతులు తిడతారు. అసలు యేసుక్రీస్తుని తిడుతున్నాడంటే వాడు ఎంత నీచుడై ఉండాలంటే, ఎందుకంటే యేసు ప్రభు తన జీవితంలో ఎవరికి ఏ కీడు చేసిన వాడు కాడు. ఆయన మచ్చలేని మనిషి. ఆయన వల్ల ఆయన బ్రతుకులో పాపం లేదు, ఆయన జీవితంలో పాపానికి చోటు లేదు. పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి మహనీయుని తిడతాడంటే ఆడు ఎంత దుర్మార్గపు స్వభావంతో నిండి ఉన్నవాడైతే తిడతాడండి.